హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా బండి కొని 1 year అవుతుంది. కరెక్ట్ 1 year వచ్చి వీడియో అయితే ఇస్తున్నా నా బండి పైన. సో ఎలా వీడియో అయితే అదే నా బండి కొని కరెక్ట్ 1 year అవుతుంది. ఎప్పుడంటే 2023 డిసెంబర్లో అయితే కొన్నా. ఇప్పుడు 2025 మార్చ్ 1st అయితే ఈ వీడియో అయితే ఇస్తున్నా. సో ఇప్పటివరకు టోటల్ 12,443 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 4 సర్వీసింగ్లు అయితే వేయించిన. ఇంతవరకు ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు నా బైక్ పైన. జస్ట్ ఏంటంటే టైం టు టైం సర్వీసింగ్స్ అయితే వేయించేసిన అన్ని 4 సర్వీసింగ్స్ అయితే కరెక్ట్ టైంకి అయితే అయిపోయినాయి. సో దానివల్ల ఇంతవరకు నాకు బైక్ ప్రాబ్లం అయితే రాలేదు. ఏంటంటే జస్ట్ సైజ్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే వచ్చినాయి బైక్కి. అవి కూడా మీకైతే చూపిస్తా అంతే. అవి తప్ప నాకు మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. ఈ 4 సర్వీసింగ్స్ అయిపోయాక బండి మైలేజ్ అయితే మంచిగానే ఇస్తుంది. 35 to 40 అయితే ఇస్తుంది. నార్మల్గా మన సిటీలో అనుకో 35 ఇస్తుంది. హైవేలో అయితే 40 వరకు అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. ఇంతవరకు బేసిక్గా నేనైతే ఇవే అబ్జర్వ్ అయితే చేసిన. ఇంతవరకు నా బైక్ పైన అయితే ఏం డ్యామేజెస్ అయితే రాలేదు. జస్ట్ ఏంటంటే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే వచ్చినాయి. మీకైతే ఆ స్క్రాచెస్ అయితే చూపిస్తాను. జస్ట్ ఏంటంటే నార్మల్గా మా ఇంటి దగ్గర బైక్ పార్క్ చేస్తాను కదా. సో అప్పుడైతే ఇక్కడైతే స్క్రాచెస్ అయితే చిన్న చిన్న పడ్డాయి. అరుగు ఉంటుంది కదా, అరుగు దాకా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి. అండ్ ఇంకా ఇక్కడ కూడా చూడండి కొంచెం ఇట్లా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అంతే. మీతో ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు నా బైక్కి. ఇవి ఏంటంటే నేనే చూసుకోకుండా ఇట్లా బండి తాకిచ్చేసిన. రోడ్కి డివైడర్ ఉంటుంది కదా, అక్కడ తాకిచ్చినప్పుడు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే వచ్చినాయి. అండ్ నా ఫుట్ రెస్ట్ ఇది ఉంటుంది కదా, ఇది కొంచెం లూజ్ అయితే అయింది అంటే. ఇంతవరకు నాకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు నా బైక్తోనే. అండ్ ఈ బైక్ పైన ఎట్లా అంటే నేను శ్రీశైలం అయితే వెళ్ళిన, అదొక పెద్ద టూర్. ఇంకా మా నరేష్ అన్న ఉంటాడు కదా, ఆయనే దీనిపైన లోడ్ అయితే వెళ్ళిండు. ఈ బైక్ పైన వెళ్ళేసి వచ్చిండు. నార్మల్గా నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు 500 రూపీస్ పెట్రోల్ అయితే ఓపించిన. అండ్ మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలం అయితే వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ 500 అయితే పెట్రోల్ అయితే ఓపించినాం. ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి వచ్చేవారికి ఇంకొక 1 లీటర్ అయితే దీంట్లో పెట్రోల్ అయితే ఉంది. అట్లా నేను క్యాలిక్యులేట్ చేసి మీకైతే చెప్పిన హైవే పైన 40 మైలేజ్ అయితే ఇస్తుందని చెప్పి. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలం వరకు అయితే 200 చేంజ్ కిలోమీటర్స్ ఏమో ఉంది. నాకు కూడా అంత కరెక్ట్ అయ్యలేదు, కానీ 200 చేంజ్ అయితే ఉంది అంతే.